పెద్ద మనసు చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు పేద విద్యార్థిని పీజీ వైద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తి తనఖా పెడితే తప్ప రుణం ఇవ్వరని చెప్పిన బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థి మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 ఆర్థిక సాయం చేసి ఆ అమ్మాయి చదువుకు సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేసినప్పటికీ వచ్చినా మాత్రం కొన్నే. ఇలా హరీష్ రావు గారు తన జీవితాంతం కూడా ఎంతోమంది పేద విద్యార్థుల చదువు కోసం సహాయం చేస్తూనే ఉన్నారు. పెద్ద మనసు చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు పేద విద్యార్థిని పీజీ వైద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తి తనఖా పెడితే తప్ప రుణం ఇవ్వరని చెప్పిన బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థి మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 ఆర్థిక సాయం చేసి ఆ అమ్మాయి చదువుకు సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేసినప్పటికీ వచ్చినా మాత్రం కొన్నే. ఇలా హరీష్ రావు గారు తన జీవితాంతం కూడా ఎంతోమంది పేద విద్యార్థుల చదువు కోసం సహాయం చేస్తూనే ఉన్నారు. పెద్ద మనసు చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు పేద విద్యార్థిని పీజీ వైద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తి తనఖా పెడితే తప్ప రుణం ఇవ్వరని చెప్పిన బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థి మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 ఆర్థిక సాయం చేసి ఆ అమ్మాయి చదువుకు సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేసినప్పటికీ వచ్చినా మాత్రం కొన్నే. ఇలా హరీష్ రావు గారు తన జీవితాంతం కూడా ఎంతోమంది పేద విద్యార్థుల